వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య దారి ఎటు? ఆయన బీజేపీ వైపు చూస్తున్నారా లేక బీజేపీనే ఆయన రమ్మని పిలుస్తోందా? అసలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పదే పదే కృష్ణయ్య పార్టీ మార్పుపై ప్రచారం ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? ఇంతకు ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా? అసలు కృష్ణయ్య మనసులో ఏముంది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లోక్సభలో తగినంత బలమున్నా రాజ్యసభలో మాత్రం ఇప్పటికీ మైనార్టీలోనే ఉంది. అందుకే బిల్లుల్ని పాస్ చేయించుకోవడం కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో ఓవైపు ఖాళీ అవుతున్న స్థానాల్ని తమ కూటమి ఖాతాలో వేసుకునే ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కొందరిని తమ పార్టీలోకి లాగేసుకునే ప్లాన్కు పదును పెడుతోంది. ఎన్డీఏ పార్టీలకు అసెంబ్లీలో మెజారిటీ ఉన్న చోట వేరే పార్టీల రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించి తిరిగి వాళ్లనే తమ తరపున పెద్దల సభకు పంపే వ్యవహారం కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం మారాక వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఎక్కువ మంది పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తాజాగా బీసీ సంఘాల నేత వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విషయంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కృష్ణయ్య సన్నిహితులు దీన్ని ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు టచ్లో ఉందని, కృష్ణయ్య పుట్టినరోజున పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ఫోన్ చేసి విషెస్ చెప్పడంతో పాటు ఇతర విషయాలు కూడా మాట్లాడారన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరాలంటే వైసీపీ ఎంపీగా రాజీనామా చేయాలి. అలా కాదంటే వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో 3/2 మంది ఒకే జట్టుగా బీజేపీలోకి వెళ్లి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించమని చైర్మన్ను కోరవచ్చు. అప్పుడైతే వాళ్లకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కృష్ణయ్య ఒక్కరే తెలంగాణకు చెందిన నేత. మిగతా 99% ఆంధ్రప్రదేశ్ నాయకులే. ఒకవేళ అంతా కలిసి 3/2 చొప్పున వెళ్లాలంటే ఆప్షన్గా టీడీపీ లేదా జనసేనను ఎంచుకుంటారు తప్ప బీజేపీలోకి వెళ్లరన్న వాదన ఉంది. అలాంటప్పుడు కృష్ణయ్య ఒక్కరే బీజేపీలోకి వెళతారా అన్న చర్చ సైతం జరుగుతోంది. ఆయన పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ బీజేపీ పెద్దలు ఆయన్ని రమ్మని కోరినా కాషాయ కండువా కప్పుకోవడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. కృష్ణయ్య బీజేపీలో చేరతారని గతంలో కూడా 2 సార్లు ప్రచారం జరిగింది. ఆయన ఖండించారు. అయినా సరే ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆయన బీజేపీ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే వైసీపీ నుంచి 2 నేరుగా బయటకొచ్చారు. మోపిదేవి వెంకట్రమణ, బీద మస్తాన్రావులు పార్టీకి వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సీట్లకు కూడా రాజీనామాలు సమర్పించారు. వీరిలో రమణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. ఇక బీద వ్యవహారం ఇంకా తేలలేదు. అయితే బీద మస్తాన్రావును బీజేపీ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యాపారవేత్త కావడం, రాజకీయంగా ఆయన అవసరాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకుని తమ పార్టీలోకి రావాలంటూ బీజేపీ నేతలు కోరుతున్నారు. సరే, వీరి విషయం ఇలా ఉంటే ఇప్పుడు వైసీపీపై మరో పిడుగు పడనుంది. వైసీపీ ఏరికోరి హైదరాబాద్ నుంచి తెచ్చుకుని మరీ రాజ్యసభ సీట్ను కట్టబెట్టిన బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీ బాట పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన మాత్రం లేదు కాదు అని పైకంటున్నా తెర వెనుక జరగాల్సిన ముచ్చట జరిగిపోతోందని జాతీయ మీడియా చెబుతోంది. త్వరలోనే బీసీ కృష్ణయ్యను బీజేపీ తన శిబిరంలోకి లాగేయనుందని కూడా సమాచారం. మరోవైపు ఆర్ కృష్ణయ్యకు తూర్పుకు చెందిన మరో రాజ్యసభ సభ్యుడికి చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయి. ఇది బీజేపీకి లక్కుగా మారింది. ఈ నేపథ్యంలోనే వారు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే తెలంగాణలో బీసీ ఓటింగ్పై బీజేపీ ఫోకస్ పెట్టిందని అంటున్న నేపథ్యంలో బీసీ సీఎం నినాదాన్ని ఇప్పటికే తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఎంట్రీ ఇచ్చిన 8 అసెంబ్లీ 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని బలంగా భావిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగానే
ఆర్ కృష్ణయ్యను వైసీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించిందని అంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరితే తమ పార్టీ తరపున ఏపీ నుంచి రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ సమయంలో కృష్ణయ్య ఈ ఆఫర్కు సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్ కృష్ణయ్య ఏబీవీపీ నుంచే బీజేపీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని కృష్ణయ్య ఖండించారు. మరి తాజా ప్రచారంపై కృష్ణయ్య ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.